నవరసాల్లో హాస్యం ఒకటి, ఎమోషన్ ఒకటి, ఈ రెండు ఫస్ట్ టేకే బాగుంటాయండి. కరెక్ట్. సెకండ్ టైం అది రిపీట్ లో ఉంటుంది. బట్ సహజంగా నార్మల్ సీన్స్ కూడా ఇంత బిల్డప్, ఇంత టైం వేస్ట్ అవుతుంది కదా అని ఒక మనసులో ఆలోచన పుట్టింది. కౌశిక్ మీరు యాక్టర్ గా బాగా ఫేమస్ కదండి, డైరెక్షన్ ఎందుకులేండి చూద్దాం అన్నారండి. మనం టైం లైన్ లో ఉండాలంటే టైం చూసుకోకుండా పని చేయాలి అని చెప్పేసి మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉండడానికి నేను అదే కారణం అనుకుంటాను. నేను ఒకటే చెప్తాను మేడం, ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలో మనం బాగుండాలంటే యాక్టింగ్ గొప్పగా చేయగల యాక్టర్ కి మీ బిహేవియర్ బాగుండాలి. కానీ దేంట్లో దిగినా దాంట్లో మనం ప్రూవ్ చేసేసుకోవాల్సిందే మీరైతే. ఇప్పుడు 1978 లో చిరంజీవి గారు హీరోగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు సీరియల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం, ఇదేమైనా ఎప్పుడైనా బాధ వేసిందా మీకు? ఇక్కడ చాలా మంది అర్థం కాని విషయం ఏంటంటే పరభాష వాళ్ళ మీద మనకేం కోపం లేదు. ఆఫ్ఘనిస్తాన్ అనండి, పాకిస్తాన్ వెళ్ళండి, పాకిస్తాన్ తీసుకురండి మాకు ఓకే, కానీ ఇద్దరే సీరియల్ 36 సంవత్సరాల తర్వాత కూడా ఏ ఒక్క దగ్గర భయపడిన సిచ్యువేషనే లేదు. మీరు ఏది అనిపిస్తే అది మాట్లాడడం, ఏదనిపిస్తే చెప్పడం, నాకు అవసరం లేదు. బిగ్ బాస్ ఇందాక బర్నీ గారి గురించి మాట్లాడారు, ఆయన కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్. బాస్ అంటేనే బేసిక్ గా అది పెట్టువాడికి యాక్సెస్ మనం ఇచ్చేస్తున్నాం రా తిట్టు అని. అంటే లేదు లేదు ఇంకెవరో కౌశిక్ గారు అయి ఉంటారు, కౌశిక్ గారు డైరెక్షన్ చేయరు కదా అని పైకి వచ్చి చూస్తే మీరే డైరెక్షన్ చేస్తున్నారు. అవునండి. ఎందుకండి పాపం ఇది ఒక్కటే మిగిలింది? లేదండి, ప్రొడక్షన్ మిగిలింది, ప్రొడక్షన్ మాత్రం చేయను గ్యారంటీగా. ఎందుకండి సార్, ఏమైనా ఇంట్రెస్ట్? నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కౌశిక్. సుమతి కాదు కౌశిక్. కౌశిక్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. ఇప్పుడు నాతో పాటు నా గెస్ట్ గురించి ఇండస్ట్రీ పుట్టిన దగ్గర నుంచి ఆయన ఉన్నారు. ఈ మాట ఆయన గురించి ప్రతి ఒక్కరు చెప్పే ఉంటారు. కానీ సీరియల్స్లో, సినిమాల్లో ఎక్కడ పట్టినా ఏ క్యారెక్టర్ ఇచ్చినా పటిలమైన పదిలమైన ఆ స్థానంలో ఇప్పటి వరకు ఇంకొక వ్యక్తిని తీసుకురాలేకపోయాం. ఆయనకు ఆ స్థానం అట్లా ఉండిపోయిందనమాట. కానీ కొత్తగా ఈరోజే చూసి నేను చాలా స్టన్ అయ్యాను, షాక్ అయ్యాను. డైరెక్షన్లో కూడా దిగిపోయారు, అదొకటే మిగిలింది, ఇప్పుడు దాంట్లో కూడా వచ్చేసారనమాట. సో ఆ ప్రయాణం ఎలా ఉంది, ఇప్పుడు డైరెక్షన్లో కొత్తగా ఏం నేర్చుకుంటున్నారు, ఇంకా మిగతా అన్ని నేర్చేసుకున్నారు కాబట్టి ఇది ఒకటే మిగిలింది. పాపం ఇప్పటి నుంచి డైరెక్టర్స్ కూడా భయపడే అవకాశాలు ఉండొచ్చు కూడా. సో ఇంకెవరో కాదనమాట, మనతో పాటు ఈరోజు కౌశిక్ గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో సార్, నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కానీ ఫస్ట్ టైము కౌశిక్ గారు చేస్తున్నారంటే చేస్తారులే, ఆయన ఏమన్నా అన్నీ చేసేసారు కదా అనే ఒక ఇది ఉండేది. కానీ ఈరోజు ఇక్కడ డైరెక్షన్ అంటే లేదు లేదు ఇంకెవరో కౌశిక్ గారు అయి ఉంటారు, కౌశిక్ గారు డైరెక్షన్ చేయరు కదా అని పైకి వచ్చి చూస్తే మీరే డైరెక్షన్ చేస్తున్నారు. ఎందుకండి పాపం ఇది ఒక్కటే మిగిలింది? లేదండి, ప్రొడక్షన్ మిగిలింది, ప్రొడక్షన్ మాత్రం చేయను గ్యారంటీగా. డైరెక్షన్ చేస్తున్నాను. ఎందుకండి సార్, ఏమైనా ఇంట్రెస్టా? అంటే బేసిక్ ఎప్పటి నుంచో ఇంట్రెస్ట్ అండి. అంటే దీనికి మూల కారణం రాధాకృష్ణ మల్లేన్ గారండి. అంటే నాకైనా గురువే, ఏ రకంగా అంటే అన్ని రకాలుగా. అంటే నాకు ఒక అడ్వైజ్ ఇవ్వాలన్నా, ఒక సలహా, ఒక సూచన, లేకపోతే ఇది మంచి ఇది చెడు చెప్పాలంటే ఆయనే నాకు. నేను ఆయన అన్నయ్య అంటుంటా ఆప్యాయంగా, నన్ను ఎరా తమ్ముడు అంటుంటాడు ఆయన. మా ఇద్దరిది ఆల్మోస్ట్ 18 ఏళ్ళ సంబంధం అండి. అంటే ఆయన స్వాతి చినుకుల కన్నా ముందు ఫస్ట్ అంటే ఆయన కెరీర్ డైరెక్టర్గా ఆయన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు నాతో ఒక సీరియల్ చేశారు, ఒక షార్ట్ ఫిల్మ్, నీకు నాకు మధ్య ఒక నువ్వని. మధ్య ఒక నువ్వు, అదే ఆయన అప్పుడే డైరెక్టర్ గా ఆయన స్టార్ట్ అయినప్పుడు అప్పుడు నేను హీరోగా ఉన్నాను అనమాట. సో అప్పుడు మా బంధం స్టార్ట్ అయిందండి. నాకు ఈయనేంటి అప్పటిదాకా నేను సీరియల్స్ చేశాను చాలా, సీరియల్ డైరెక్టర్లతో పనిచేస్తుంటే ఒక విధానంలో ఉంటుంది. ఈయన డిఫరెంట్ గా తీసేవారు, అంటే సినిమాటిక్ గా ఉంది టేకింగ్ ఇంది, అంటే తీసిన షాట్ తీసేవారు కాదు అన్ని. అప్పట్లోనే ఆయన 2012-13 లోనే క్రేన్ తెప్పించి, అంటే ఒక షార్ట్ ఫిల్మ్, చిన్న మినీ సైజ్ షార్ట్ ఫిల్మ్ కి క్రేన్ తెప్పించి క్రేన్ వాడారు. ఓ అంటే బాగా టేకింగ్ చాలా బాగుందని అప్పుడు అలా పరిచయం మా ఇద్దరి మధ్య. అది కాస్త రాధాకృష్ణ గారి దగ్గర నుంచి అన్నయ్య దాకా వెళ్ళింది, ఆయన కౌశిక్ నుంచి తమ్ముడు దాకా వచ్చాడు. సో అప్పటి నుంచి అప్రతితంగా మా ప్రయాణం కొనసాగుతుందండి. ఈ డైరెక్షన్ అనేది ఎలా అనుకున్నానంటే నాకు ఆల్మోస్ట్ ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ అండి, అంటే కోవిడ్ కన్నా ముందు. నేను యాక్ట్ చేస్తున్నాను, ఎక్కడో నాకు మనసులో ఉంది డైరెక్ట్ చేస్తే బాగుంటుంది అని. అది ఎందుకు స్టార్ట్ అయిందో కూడా చెప్తా. మామూలుగా అండి సాధారణంగా సీరియల్లో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే మనకి డైరెక్షన్ అంటే ఒక సీన్ ఇస్తే అందరు కదా కొంతమంది ఏం చేస్తారంటే డైరెక్ట్ చేసినప్పుడు ఆ సీన్ని వాళ్ళు అంటే షార్ట్ కోసం ఏం చేస్తారంటే సీన్ మొత్తం ఒక వైడ్ కాంపాక్ట్ లో తీసేస్తారు, మళ్ళీ ఆ సీన్ మొత్తం క్లోజ్ తీస్తారు, మళ్ళీ సీన్ మొత్తం 2 షాట్ లో ఉంటుంది, అలా తీసుకుంటారు ఒక సీన్ ని. నేను ఆలోచించాను, అంటే ఒక 2 సార్లు 3 సార్లు ఒక ఆర్టిస్ట్ అదే డైలాగ్ చెప్పడం వల్ల ప్రొడక్షన్ కి ఇబ్బంది ఉందండి. అంటే మీకు ఆర్టిస్ట్ కి ప్లస్ అక్కడ. అంటే ఆ రోజు ఒక 6 సీన్లు వేసుకుంటే ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక రకంగా అంటే ఒక వేలో ఆ రోజు అనుకున్న సీన్స్ అవ్వవు.
ఓకే. సపోజ్ ఎమోషన్ సీన్స్ చేస్తున్నాం అనుకోండి, ఒక 15 పేజీల సీన్ చేసామండి, ఆ 15 పేజీల సీను మొత్తం వైడ్ చేసి అదే ఎమోషన్ని టైట్లో క్యాప్చర్ చేసి అదే ఎమోషన్ని క్లోజ్లో క్యాప్చర్ చేయాలంటే మీకు టైం వేస్ట్ అయిపోతుంది. సో అది చేస్తున్నప్పుడు నాకు అనిపించింది, ఎందుకు మనం ఇలా కాకుండా వైడ్ని వైడ్గానే తీసి క్లోజ్ని క్లోజ్గానే తీసి, అంటే ఏ షాట్ ఏ రేంజ్లో అవసరమో అదే షాట్ తీస్తే వర్కౌట్ అవుతుంది కదా. ఓకే. ప్రొడ్యూసర్స్కి టైం మిగులుతుంది, ఆర్టిస్ట్కి స్ట్రెయిన్ ఉండదండి. ఓకే. ఇప్పుడు ఆర్టిస్ట్గా నాకు ఆ పెయిన్ తెలుసు. ఇప్పుడు ఒకే షాట్ ఎమోషనల్ సీన్ చేస్తున్నాను మేడం, నేను ఒక ఎమోషన్ సీన్ వైడ్లో చేశాక మళ్ళీ గ్లిజరిన్ పట్టుకుని అదే ఎమోషన్ మళ్ళీ చేయాలి, కష్టం. 2 షాట్లో మళ్ళీ సైషన్లో చేయాలి. అంటే 3 సార్లు రిపీట్ చేస్తున్నానే. కాకపోతే నా బాధ ఏంటంటే, ఎక్స్పెషలీ నవరాసాల్లో హాస్యం ఒకటి, ఎమోషన్ ఒకటి, ఈ 2 ఫస్ట్ టేకే బాగుంటాయండి. కరెక్ట్. ఒక ఆర్టిస్ట్ గా ఎక్స్పీరియన్స్ అంటే సెకండ్ టైం అది రిపీట్ లో ఉంటుంది. సో ఫస్ట్ టేకే బాగుంటాయి కాబట్టి అది ఒకసారి చేసాం కదా మళ్ళీ ఎందుకు, తప్పదంటే చేయడం వేరే. బిల్డప్ సీన్స్ ఉంటాయి, మర్డర్ సీన్ లేకపోతే ఒక యాక్సిడెంట్ సీన్ చేస్తున్నాం, ఆ బిల్డప్ కి నెంబర్ ఆఫ్ షాట్స్ కట్ చేయాలి. అప్పుడు మనం వైడ్ తీసుకుంటాం, అదే క్లోజ్ తీసుకుంటాం, మళ్ళీ లో యాంగిల్ తీస్తాం, ఎందుకు అది బిల్డప్ కాబట్టి. బట్ సహజంగా నార్మల్ సీన్స్ కూడా ఇంత బిల్డప్ ఇంత టైం వేస్ట్ అవుతుంది కదా అని ఒక మనసులో ఆలోచన పుట్టి, నాకు బాపు గారు చాలా ఇష్టం డైరెక్షన్ లో, పెద్ద ఆయన. నా అదృష్టం ఆయనతో పనిచేయగలిగా భాగవతంలో. సో బాపు గారిని చూసిన తర్వాత అలాంటి టేకింగ్ మళ్ళీ నేను రాధాకృష్ణ గారిలో చూసా. అంటే క్రిస్ప్ అండి. అంటే రాధాకృష్ణ డైరెక్షన్ ఎలా ఉంటుందంటే, ఒక ఎమోషన్లో ఒక హీరోయిన్ ఏడుస్తుంటే పేపర్ మీద కొంత ఉంటుంది కదా, దాన్ని 100 చేస్తారు ఆయన. అంటే నాట్ టు ఫ్లాటర్ హిమ్, ఆయన పొడాలని నా ఉద్దేశం కాదు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఆయన దగ్గర ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఒక రైటర్ రాసిన దాన్ని యాస్టిజ్గా తీయకుండా దాన్ని కొంచెం ఇన్స్పైర్ చేసి ఎమోషన్ని పెంచి కొంచెం దాన్ని ఇంకా ఇంప్రూవైజ్ చేసి ఆర్టిస్టులకి ఇన్స్పైరింగ్గా ఉంటుంది, చేసే మాకు బాగుంటుంది, షూట్ చేసే కెమెరామెన్కి బాగుండేది. అంటే పేపర్లో ఇంతే ఉండేది, దాన్ని నా విజువల్గా వచ్చేటప్పటికి ఇంకా దాన్ని ఇంప్రూవైజ్ చేసి అండ్ ఏ షాట్ అవసరం అది తీసుకుంటాడు ఆయన, రాధాకృష్ణ గారు బాపు గారు లాగా. అంటే ఆ ఎమోషన్ అక్కడ ఇది చాలు, ఇది క్లోజ్ కట్, ఇది మిడ్ కట్, అది నాకు ఇన్స్పిరేషన్ అండి. ఇంత జర్నీలో ఆయన బాగా నచ్చారు మీకు, అక్కడ బాగా నచ్చి ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి మేము ఇద్దరం ఓకే అన్నలా చేయాలి, అన్నలా పేరు తెచ్చుకోవాలి అని నమ్మరండి. ఇది అనుకున్నాం. ఒక కోవిడ్ వచ్చింది, కోవిడ్ తర్వాత నేను పర్సనల్గా ట్రై చేసుకున్నా బయట, ఇలా నేను యాక్టర్ని కదా, కౌశిక్గా అందరికీ తెలుసు, డైరెక్టర్గా ట్రై చేద్దామని. ఇంకా నాకు తెలిసిన సర్కిల్ అన్నింటి అందరిని అడిగానండి డైరెక్షన్ చేద్దాం అనుకుంటా. ప్రతి వాళ్ళు ఏమన్నారంటే, కౌశిక్ మీరు యాక్టర్గా బాగా ఫేమస్ కదండి, డైరెక్షను ఎందుకులేండి చూద్దాం అన్నారండి. కానీ ఒక్క రాధాకృష్ణ మల్లేని గారు మాత్రమే, తమ్ముడు నువ్వు చేస్తావు కదరా, మనదే ఉంది, మనసుంతా నువ్వే, సెకండ్ కెమెరాకి రా, ఫస్ట్ ఒక రోజు 2 రోజులు రా, చూడు ఎలా ఉందో, సెకండ్ కెమెరాకి రా, చేసుకో అన్నాడు. నేను అంత ఫాస్ట్గా ఎక్స్పెక్ట్ చేయాలి ఆయన నుంచి రెస్పాన్స్. ఇంకోటి ఉందండి ఇక్కడ, ఇది కొన్ని కోట్లతో వ్యవహారం. అంటే ఒక టెలివిజన్ సీరియల్ తీయాలంటే రోజుకు ఆల్మోస్ట్ 1.5-2 lakhs ఖర్చు అవుతుందండి. ఇంత రిస్క్ పెట్టి నన్ను నమ్మ ఆయన నాకు ఒక కెమెరా, సెకండ్ కెమెరా అప్పగించి నా అవుట్పుట్ని, నేను చేసిన సీన్స్ని మళ్ళీ ఆయనే ఛానల్లో చెప్పి, కౌశిక్ గారు బాగా చేస్తున్నాడండి, మంచి విషయం ఉంది, మనం ఎంకరేజ్ చేద్దాం ఆయన మాట్లాడి, మన ప్రొడక్షన్, మన ఈటీవీ బాపిరెడ్డి గారితో, మూర్తి గారితో, బాలాజీ గారితో అందరితో మాట్లాడి వాళ్ళు ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే, నా వర్క్ చూసాక కరెక్ట్ కౌశిక్ బాగా చేస్తున్నాడు అనిపించుకున్నాక ఆయనకి నా మీద నాకే ఆయన కాన్ఫిడెన్స్ పెంచి నాకు అవకాశం ఇచ్చారు. మీరు అడిగిన ఒక క్వశ్చన్కి ఎంత సమాధానం ఉందన్నమాట. కానీ దేంట్లో దిగినా దాంట్లో మనం ప్రూవ్ చేసేసుకోవాల్సిందే మీరైతే. అంటే అలా అని కాదంటే, దానికి కూడా అంటే ఊతం కావాలండి మనకి. ఇప్పుడు టాలెంట్ అందరికీ ఉంటుందండి. ఇప్పుడు 1978లో చిరంజీవి గారు హీరోగా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఆయనతో పాటు దాదాపుగా 17 మంది వచ్చారు హీరోలు. అంటే ఆయన కష్టం, ఆయన శ్రమ, ఆయనకి ఇచ్చిన పుష్. అంటే ఒక మనిషి మెగాస్టార్ అవ్వాలంటే అందరూ కష్టపడ్డారు. ఆయన అదే అంటారు. అంటే నేను వాళ్ళ హీరో మెగాస్టార్ అయ్యానంటే దానికి కారణం నా ప్రొడ్యూసర్లు, నా యాక్టర్లు, నన్ను ఎంకరేజ్ చేసిన ప్రొడక్షన్ మేనేజర్లు, డేట్లు అడ్జస్ట్ చేసిన ప్రొడక్షన్ వాళ్ళు, అన్నం పెట్టిన ప్రొడక్షన్ అంటే యూనిట్. అంటే ఆయన ఈ షూట్ నుంచి ఇంకో షూట్కి వెళ్ళాలంటే అక్కడ ఆర్టిస్ట్ అడ్జస్ట్ చేయాలి డేట్ మళ్ళీ. అంటే ఇవన్నీ కలిస్తే టీం వర్క్, ఇంతమంది కష్టపడితే నేను మెగాస్టార్ అయ్యాను. అదే పాలసీ అండి. అంటే ఇంతమంది కష్టపడితేనే. సో ఆ ఇంతమంది కష్టం ఒక ఊతం కావాలి కదా, ఆ పుష్ నాకు ఇచ్చింది రాధాకృష్ణ మల్లేని గారు. రాధాకృష్ణ గారు ఆయన చేయి పట్టుకుని రా అని లాగారు, నేను పట్టుకు వెళ్ళిపోతున్నాను. కానీ ఇది ఒక డైలాగ్ ఉంటుంది, మనం టైం లైన్ లో ఉండాలంటే టైం చూసుకోకుండా పని చేయాలి అని చెప్పేసి. మీరు ఇన్ని సంవత్సరాలుగా ఉండడానికి నేను అదే కారణం అనుకుంటాను. నేను ఒకటే చెప్తాను మేడం, ఎప్పుడైనా సరే ఇండస్ట్రీలో మనం బాగుండాలంటే యాక్టింగ్ గొప్పగా చేయగల యాక్టర్కి మీ బిహేవియర్ బాగుండాలి. ప్రొడ్యూసర్ బాగుండాలని ఎప్పుడైతే ఆర్టిస్ట్ కోరుకుంటాడో,
నేను ఎగ్జాంపుల్ అండి. ఓకే. ఈ సంవత్సరంతో ఇండస్ట్రీకి వచ్చి 36 ఏళ్ళు అయిందండి. 36 ఏళ్ళు. అంటే ఆల్మోస్ట్ 35 కంప్లీట్ అయిపోయింది. ఈ మార్చికి 36 కంప్లీట్ అయిపోతుంది. ఓకే. అంటే ఇన్నేళ్ళలో ఒక నటుడిని టీవీలో చూస్తూ ఇంకా నేను బోర్ కొట్టలేదంటే దానికి కారణం నా బిహేవియర్ అని బలంగా నమ్ముతారండి. ఓకే. కౌశిక్ మంచి ఆర్టిస్టు, కౌశిక్ ప్రాంప్టింగ్ లేకుండా చెప్తాడు, ఇవన్నీ ఓకే. అది పక్కన పెడితే కౌశిక్ టైంకి వస్తాడు, కౌశిక్ అవసరం ఉంటే గంట ఎక్కువ యాక్ట్ చేస్తాడు, అవసరం ఉంటే చేస్తాడు, ఉంటాడు, ఫుల్ నైట్ అయినా చేస్తాడు. ఇది నా గురించి బాగా స్ప్రెడ్ అయిన విషయం అండి పాజిటివ్గా. సో మిగతా ఓకే, కౌశిక్ బాగా చేస్తాడు, కౌశిక్ సింగిల్ టేక్, ఇవన్నీ ఓకే. అవన్నీ ఏమండి పర్ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు మనకి ఇండస్ట్రీలో, అది పాయింట్ కాదు. కానీ కరెక్ట్గా ఆ టైంకి మన బిహేవియర్ బాగుండాలి. అంటే ఆ ప్రొడ్యూసర్ బాగుండాలని కోరుకోవాలి, మనం కో ఆర్టిస్టులతో కోఆపరేట్ చేయాలి. ఒక్కొక్కసారి రేపు మీకు అవసరం రావచ్చు, మీ వల్ల నేను పొద్దున్న రావాలి, రేపు నాకు అవసరం రావచ్చు, మీరు రావాలి. సో ఆ కోఆర్డినేషన్, ఆ కోఆపరేషన్ ఉండాలండి. సో బేసిక్గా ఒక ఆర్టిస్ట్ కావాల్సింది అది, టెక్నీషియన్ కన్నా అంతే. మన బిహేవియర్ బాగుంటే మనం ఉంటాం. కానీ 36 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా విసుగు రాలేదండి ఈ యాక్టింగ్? నాకు ఇష్టం అండి, పెచ్చ ప్యాషన్, పెచ్చ అంటాం కదా. నాకు యాక్టింగ్ అంటే ఎంత పెచ్చో ఇప్పుడు డైరెక్షన్ అంటే అంతే ఇష్టం ఈక్వల్గా. అంటే ప్రూవ్ చేసుకోవాలండి. నా కోరిక ఒకటే, ఎప్పుడైనా సరే టీవీలో ఇన్ని చేస్తాను అంటే అన్ని రకాల క్యారెక్టర్లు వేరియేషన్లు టీవీలో చేసేసాను. సినిమాలు కూడా అంత పేరు తెచ్చుకోవాలి, ఈ క్యారెక్టర్ కౌశిక్ గడే చేయగలరా అన్న పేరు తెచ్చుకోవడానికి తాపత్రయం అంతే. సో దాంతో పాటుగా ఇప్పుడు రాధాకృష్ణ నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి దీన్ని ఉపయోగించుకుని డైరెక్టర్ గా కూడా ఒక మెట్టెక్కిది. సో దాంట్లో కూడా ప్రూవ్ చేసుకుంటే ఇవాళ నమ్మరు, ఇక్కడ ఆర్టిస్టులు హ్యాపీ ఫీల్ అవుతారు మా సెట్ లో. కౌశిక్ అన్న ఒకసారి తీసిన మళ్ళీ తీడు షార్ట్ అంటే బిల్డప్ తప్పితే తప్ప నేను మళ్ళీ రిపీట్ చేయనండి. సో వైడ్ అంటే వైడే, అది క్లోజ్ అంటే క్లోజ్, సజెషన్ అంటే సజెషన్. సో అది మా గురువు గారి దగ్గర నేర్చుకున్నాం, మా అన్న దగ్గర, రాధాకృష్ణ గారు. సినిమాలో కూడా డైరెక్షన్ చేయాలని ఆలోచన ఉంది? డెఫినెట్ గా అండి, డెఫినెట్ గా చేస్తా. ఎవరికి చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? అంత ఆలోచించలేదండి. ఫస్ట్ నన్ను నేను ప్రూవ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా అవకాశాలు వస్తాయి కదా. అంటే ఎవరికైనా సక్సెస్ మ్యాటర్స్ కదా ఇక్కడ. సో సక్సెస్ ని బట్టి కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఖచ్చితంగా డెఫినెట్ గా ఫ్యూచర్ లో సినిమా డైరెక్ట్ చేస్తాను. 36 సంవత్సరాల్లో ఏం నేర్చుకున్నారు కౌశిక్ గారు? ఏం మారింది ఇండస్ట్రీలో? ఏం మారలేదండి, ఏమి మారలేదు. ఇండస్ట్రీ అలాగే ఉంది, మనం కరెక్ట్ గా ఉండాలి అంతేనా? సింపుల్ అండి. నాకు తెలిసిన టెక్నిక్ ఒకటే, మన బిహేవియర్ బాగుండాలి, మనం మన పని చేసుకోవాలి, పక్కడ గురించి పట్టించుకోకూడదు. ఉంటాం ఇంకో 50 ఏళ్ళైనా ఉంటాం, ఇంకో 50 ఏళ్ళైనా ఉంటాం. ఆ నమ్మకం ఉంది చూడండి, అందరికి రాదు అది. ఏమంటే మీకు చికెన్ ఇష్టం అండి, నాకు సాంబార్ ఇష్టం అండి. మీ చికెన్ గురించి నాకు ఎందుకు, నా సాంబార్ నేను తింటే అయిపోవాలా? మీరు లెగ్ పీస్ తింటున్నారా, ఏ పీస్ తింటున్నారా చూడకూడదు. నా అన్న నేను వెళ్ళిపోవాలి, మీ చికెన్ మీరు తింటారు. అలా చేస్తే కనుక డెఫినెట్ గా ఇంకొక 50 ఏళ్ళు గ్యారంటీ ఎవరన్నా సరే ఇండస్ట్రీలో. ఓకే. కౌశిక్ గారు, తెలుగు ఇండస్ట్రీ గురించి చాలా రూమర్స్ వింటూ ఉంటాం మనం బయట. అంటే తెలుగు ఇండస్ట్రీలో తెలుగు వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళందరికీ ఆఫర్స్ ఉంటాయి అని చెప్పేసి, సీరియల్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టడం, ఇదేమైనా ఎప్పుడైనా బాధేసిందా మీకు? చాలా సార్లు బాధేసింది, దాని మీద పోరాటం చేశాను, అది ఆపుతానని గెలిచాను ప్రెసిడెంట్ గా, అది ఆపడానికి ట్రై చేస్తున్నాను. అంటే ఇక్కడ అనకూడదు కానీ ప్రాబ్లం మన దగ్గరే ఉందండి. అవునా? ఓకే. అంటే మన తెలుగు వాళ్ళు ఫస్ట్ కొంచెం మోటివేట్ అయ్యి, లేదు ఇద్దరికన్నా ఒక సీరియల్కి ఎక్కువ ఉండకూడదు అని ఫిక్స్ అయితే ఆటోమేటిక్గా వాళ్ళని ఆపడం పెద్ద విషయం కాదండి. ఇక్కడ చాలా మంది అర్థం కాని విషయం ఏంటంటే, పరభాష వాళ్ళ మీద మనకేం కోపం లేదు, వాళ్ళు రావచ్చు, ఇక్కడ పని చేసుకోవచ్చు, ఇక్కడ సంపాదించుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, సెటిల్ అయిపోవచ్చు. కాకపోతే అది సీరియల్కి ఇద్దరు మ్యాక్స్ ముగ్గురు అయితే బాగుంటుంది. కానీ ఒక తెలుగు సీరియల్ తీస్తూ ఇక్కడ తెలుగు సంప్రదాయాన్ని చూపిస్తూ మన తెలుగు వాళ్ళకన్నా 7 బయట వాళ్ళు ఉంటే, మన ఇద్దరు మన వాళ్ళు ఉంటే ఇంక మనం ఏం చూపిస్తున్నాం అండి? అదొక బాధాకరమైన విషయం. పోరాడుతున్నారు, మీరు ఒక్కరే పోరాడితే అవ్వదు కదా అనేది. నేను ఒక్కడనే కాదండి, అందరూ మోటివేట్ అవ్వాలండి. అంటే తెలుగు వాళ్ళందరూ మోటివేట్ అయితే దీనికేం మనం ఓడబడక్కర్లేదు, రాళ్ళు ఇసిరేయక్కర్లేదు, అవేం చేయక్కర్లా. అందరం కలిసికట్టుగా ఒక వినమ్రంగా అడగాలి ఛానల్స్ని కానీ ప్రొడ్యూసర్స్ని కానీ. అది దాటితే అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. బట్ నేనేమంటానంటేనండి, మనకు కావాల్సిందంటే మార్పు అండి. సింపుల్ అండి. ఇక్కడ ఏమైపోతుందంటే మనకి ప్రాబ్లం ఏమైపోతుందంటేనండి, నేను గనక భయం ఉంటుంది ప్రతివాడికి, నేను గనక ఇప్పుడు కోఆపరేట్ చేస్తే నన్ను తీసేస్తారేమో, నాకు వేషం, అది గనక పోతేనే మనందరం బాగుంటాం. మనం కోఆపరేట్ చేయాలి. కోఆపరేట్ ఎప్పుడు అండి? ఇప్పుడు సింపుల్ అండి. ఇప్పుడు నేను ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాను, ఎందుకు ఇంకా ఉన్నానని చెప్పాను, నిర్మాత బాగుండాలని కోరుకుంటున్నాను కాబట్టి ఇంకా నేను పని చేస్తానండి. అలాగే మనం కూడా పక్క ఆర్టిస్ట్ బాగుండాలని కోరుకుంటే, అరే నాకు వచ్చిన అవకాశం ఇంకో మనిషికి రావట్లే కదా, పోనీ మనందరం కూడా చెబుదాం. ఫస్ట్ మెల్లగా చెప్పి చూద్దాం, సామధాన భేద దండోపాయాలు ఫస్ట్ చెప్పి చూస్తాం. రానప్పుడు అందరం కలిసికట్టుగా ముందుకొచ్చి, ఇద్దరికంటే నాన్ తెలుగు ఒక సీరియల్ ఉంటే మేము పని చేయం, ఆగిపోవాలండి. ఆ రోజు ఆగుతుందండి, ఆ రోజు వరకు తప్పదండి. ఇప్పుడు ఫస్ట్ మార్పు మనలో రావాలి, పక్కడ గురించి మనకి ఎందుకంటే ఆలోచన. ఇప్పుడు సింపుల్ అండి, ఓజీ సినిమా వచ్చింది పవన్ కళ్యాణ్ గారిది. ఈ మధ్యన ఒక మాట విన్నాను,
బెంగళూరులో ఓజీ సినిమా రిలీజ్ అయిందండి. చేయొద్దన్నారు. ఓజీ సినిమా టైటిల్ ఇంగ్లీష్ లో ఉంది, ఓజీ అని రాస్తుంది, తెలుగులో అలాగే ఉంది, అక్కడ అలాగే ఉంది, కింద ఓజాస్ గంభీర్ అని వస్తుంది కదా. వాళ్ళ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ని కన్నడలో మారిస్తే రిలీజ్ చేయమని. అవును కరెక్ట్, రిలీజ్ చేయనివ్వలేదు, ఆపేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి స్టార్ కి అక్కడ ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న మనిషిని వాళ్ళు ఆ సినిమాని మీరు కన్నడ లిపిలోనే పెడితేనే రిలీజ్ చేస్తా అంటే వాళ్ళు ఎంత స్థాయిలో యూనిటీ ఉంది. అదే కదా, మరి అంత పెద్ద స్థాయి ఉన్న హీరోకి కూడా అవ్వలేదు. అంటే మనకంత అక్కలా, అంత స్థాయి వద్దు మనకి. మీరు కన్నడ సినిమా రిలీజ్ చేసుకోండి, బట్ నేనేమంటానంటే అవకాశాలు ఇచ్చినప్పుడు కళాకారులకు ఇవ్వండి. తెలుగు వాళ్ళని ప్రిఫరెన్స్ ఇవ్వండి. మన దగ్గర చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారండి. ఇప్పుడు ఎలా అయితే అందరూ అంటారు కౌశిక్ చాలా మంచి ఆర్టిస్ట్, అలాగే నేను చెప్పగలను చాలా మంది మంచి ఆర్టిస్ట్ ఉన్నారు మనకి. అవకాశాలు లేక మిగిలిపోయిన వాళ్ళు, నాలాగా ప్రాంప్టింగ్ లేకుండా చెప్పగలిగే వాళ్ళు, ప్రొడ్యూసర్ కోఆపరేట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారండి. నేను 20 పేర్లు చెప్పగలను మీకు ఇప్పుడు, లేడీస్ జెంట్స్, బట్ వాళ్ళందరూ మిగిలిపోయారు. ఎందుకు? టైం. అంటే ఈ క్యారెక్టర్స్ అన్ని మనం నాన్ తెలుగు వాళ్ళకి ఇవ్వడం వల్ల, అంటే మళ్ళీ చెప్తున్నా, వాళ్ళు రావడం నాకు ఇబ్బంది లేదు, లిమిట్ లో వస్తే చాలు నాకు. 2-3 ఉంటే మ్యాక్స్ 3 అండి, సీరియల్ కి 2 లేదా 3. మీరు ఒక సీరియల్లో 10 మంది ఆర్టిస్ట్ ఉంటే 9 మంది వాళ్ళే ఉంటే ఇక మనం ఎక్కడ భోజనం చేస్తాం? ఇదే నమ్ముకోవచ్చు, ఎక్కడ భోజనం చేస్తాం? ప్రాంతీయ భేదం వాళ్ళకు ఉండొచ్చు, మనకు ఉండొద్దా? మనాళ్ళు అంత గట్టిగా నిలబడలేరు. ఏమంటే ప్రాంతీయ భేదం కూడా పాయింట్ కదండి, ఇది క్రియేటివ్ ఫీల్డ్ అండి, ఎవరు ఎక్కడైనా చేసుకోవచ్చు, బట్ లిమిటేషన్ ఉండాలంటున్నాను. నన్ను ఎలా చేస్తారా బెంగళూరులో? ఇంకో ఆర్టిస్ట్ రాణిస్తారా? మరే లేదు. గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. నన్ను రానివ్వండి, మా ఆర్టిస్టులు రానివ్వండి బెంగళూరుకి, మేము యాక్సెప్ట్ చేస్తాం అక్కడి నుంచి. మీరు మమ్మల్ని రానివ్వరు, మీరు వస్తే మేము ఒప్పేసుకోవాలి, అక్కడే ప్రాబ్లం నాకు. మీరు మమ్మల్ని రానివ్వండి, మీరు కన్నడకి మమ్మల్ని రానివ్వండి, మేము ఆర్టిస్ట్ అందరం కన్నడలో వెళ్తే కన్నడ సీరియల్ మేము పనిచేయ, మమ్మల్ని ఒప్పుకోండి. అక్కడ టెక్నికల్ ప్రాబ్లం ఉంది, అక్కడ వాళ్ళు సింగ్ సౌండ్ లో పనిచేస్తారు, అంటే మైక్స్ పెట్టేసుకుని పనిచేస్తారు. మన దగ్గర ప్రాంప్టింగ్ అలవాటు 90% మందికి, నాలాగా ప్రాంప్టింగ్ లేకుండా యాక్ట్ చేసే వాళ్ళు చాలా తక్కువ మంది. నేను, నీరజ్ గారు, మన భరణి గారు, శేఖర్, చంద్రశేఖర్, మేమందరం వితౌట్ ప్రాంప్టింగ్ యాక్ట్ చేస్తాం, అలా తక్కువ మంది ఉన్నాం. సో బట్ అక్కడ వాళ్ళ రూలే అది, వాళ్ళు వితౌట్ ప్రాంప్టింగ్ అందరూ యాక్ట్ చేస్తారు, కాబట్టి వాళ్ళకి మాతృభాష తెలిసి ఉండాలి. మనకి మన కన్నడ రాదు కాబట్టి అక్కడ మనం చేయలేం. ఈ టెక్నికల్ ప్రాబ్లం ఉంది, బట్ నేనేమంటానంటే దానికన్నా సొల్యూషన్ మీరు కనిపెట్టండి. మమ్మల్ని తీసుకెళ్ళి బెంగళూరులో యాక్ట్ చేయించండి, ఒకళ్ళను ఇద్దరు. మీరు 7 వస్తున్నారు కదా, మమ్మల్ని 2 తీసుకెళ్ళండి. నా లాజిక్ అదే. ఇప్పుడు ఏదైనా అండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటాం కదా, మీరు ఇవ్వండి, ఇచ్చిపుచ్చుకుందాం, మాకేం ప్రాబ్లం లేదు. కాకపోతే తెలుగు సీరియల్లో తెలుగు ఆర్టిస్ట్ పెట్టుకోకుండా మీరు తెలుగు సంప్రదాయాన్ని చూపిస్తూ 10 మందిలో 8 మందిని వాళ్ళకే ఇస్తే పర్మనెంట్ క్యారెక్టర్కి, డ్రైవర్ క్యారెక్టర్కి మేమా? అది కాదు కదా. అంటే మీరు చూపించే తెలుగు కల్చర్ని చూపిస్తున్నారు ఆడియన్స్కి, ఆడియన్స్ ఆ మాట ఫీల్ అవుతున్నారు. అరే వీళ్ళని చూస్తుంటే మాకు అసలు తెలుగు నేటివ్ రావట్లేదు, నేటివిటీ పోతుందని మీరు ఫీల్ అవుతున్నప్పుడు మెయిన్ క్యారెక్టర్స్ పెట్టుకోండి, వాళ్ళని మీరు తీసుకురండి. ఆఫ్ఘనిస్తాన్ అనండి, పాకిస్తాన్ వెళ్ళండి, పాకిస్తాన్ తీసుకురండి, మాకు ఓకే. కానీ 2 సీరియల్కి, ఆర్ 3 మ్యాక్సిమం. మీరు 2 కాకుండా 3 కాకుండా 7 తీసుకొచ్చి ఓ డ్రైవరు, ఓ కాంపౌండర్, ఓ క్లీనర్, ఓ పని మనిషి మాకు ఇస్తే ఇంకా ఆడియన్స్ ఏం ఎంజాయ్ చేస్తారో మన సంస్కృతి ఎక్కడ చూపిస్తున్నాం? తెలుగు వాళ్ళకి మీరు ఇచ్చే వాల్యూ అదే. అంటే ఇది వేరేగా బయటకు వెళ్తుంది. వాళ్ళు ఏమంటున్నారు, కౌశిక్ నాన్ తెలుగు వాళ్ళని వద్దంటారు. నేను ఎప్పుడు వద్దనండి, నేనే బయటకు వెళ్ళి పనిచేస్తున్నాను మెడ్రాస్ లో, నేను ఎందుకు వాళ్ళని వద్దంట? బేసిక్ కామన్ సెన్స్, ప్రాక్టీస్ వాట్ టు ప్రీచ్ అంటారు. నాకు రావడం ప్రాబ్లం కాదు, మీరు రండి, లిమిట్ లో రండి. ఛాన్స్ కదా చెప్తున్నా, ప్రొడ్యూసర్ కదా చెప్తున్నా, తెచ్చుకోండి, 2 తెచ్చుకోండి, 3 తెచ్చుకోండి. సింపుల్ అండి. ప్రొడ్యూసర్లు ఏమంటారు, ఛానల్స్ ఒప్పుకోవట్లేదు అంటారు, ఛానల్స్ ఏమంటారు, ప్రొడ్యూసర్లు ఒప్పుకోవట్లేదు అంటారు. వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇక్కడ బలి పెదవుడు ఆర్టిస్టులకే బాధ అంతా. సో ఇందాక మీరు మాట్లాడుతూ ప్రొడక్షన్ వైపు మాత్రం అడిగేను అని అన్నారు, ఇప్పుడు డైరెక్షన్ కూడా వేసేసారు కాబట్టి ఇంకా వేరే డెఫినెట్ అయ్యాను. అదే ఎందుకని ప్రొడక్షన్ అంటే నాలాంటి వాడి మెంటాలిటీకి సెట్ అవుతుంది. అంటే నేనేంటంటే క్రియేటివ్ ఎక్స్పెక్ట్ చేస్తా. అంటే నేను ఎవరిని బ్లేమ్ చేయట్లా, ఇప్పుడు సిచ్యువేషన్ అలా ఉంది. ఇప్పుడు సీరియల్కి ఈపీ ఉంటాడు, ఈపీ లొకేషన్కి వస్తాడు, వాళ్ళ షెడ్యూల్కి మనకి షూటింగ్లు 2nd, 4th, 1st, 3rd షూటింగ్లు అవుతాయండి. ఆ షెడ్యూల్ 60 సీన్లు ఓకే చేయాలి, వాళ్ళ సిచ్యువేషన్ బట్టి 20 సీన్లే ఓకే చేస్తారు, ఇంకా 10 సీన్లు రావు. ఈలోపు ఆర్టిస్టులు డేట్లు పోతాయి. నాకు ఈ టెన్షన్ ఎవడపడతారండి. నేను గట్టిగా మాట్లాడితే కోపాలు వస్తాయి, నేనేమో ఆగే టైప్ కాదు. అందుకని మనకి వద్దన్నప్పుడు వద్దు, నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు కౌశిక్. సుమతి కాదు, కౌశిక్. ఎందుకంటే ప్రాక్టికల్ తెలుసండి, జరిగేది అది అన్ని ఛానల్స్ లో. ఇప్పుడు అంటే అది వాళ్ళ తప్పు కూడా కాదండి. వాళ్ళకు 14 సీరియల్స్ అవుతుంటే ఐపీఎల్ అందరూ కూర్చుని డిస్కస్ చేసి టీఆర్పీ ఇష్యూ ఉంది. ఇప్పుడు టీఆర్పీ వాళ్ళందరూ కూర్చుని వాళ్ళు దానిలో వాళ్ళు దాన్ని ఒక యుద్ధంలో చేస్తారు ఆ మీటింగ్లో. సో అవన్నీ ఓకే. ప్రొడ్యూసర్ దాకా సీన్లు వచ్చేప్పటికీ ఆ షెడ్యూల్ 20 సీన్లు కానీ రావట్లా. ప్రొడ్యూసర్కి ఏంటి, మా ఆర్టిస్ట్ డేట్స్ అన్ని బ్లాక్ అయి ఉంటాయి. నా డేట్ మళ్ళీ దొరకదు 3rd వీక్ దాటితే, బట్ వాడికి నా డేట్ కావాలి, మళ్ళీ అడుక్కోవాలి. ఇవన్నీ ఎవరు పడతారండి?
అందుకే సైలెంట్గా వచ్చామో పని చేసామో డబ్బులు తీసుకున్నామో బయలుదేరాము. అంతేనా? బెస్ట్. కానీ సీరియల్ యాక్టర్స్ కి మోస్ట్ ఆఫ్ ది టైం సినిమాల్లో అవకాశాలు ఉండవు. ఎందుకని? అది మన దౌర్భాగ్యం అండి. దౌర్భాగ్యం. అంతే, ఏం లేదు, దౌర్భాగ్యం. మనకు ట్యాగ్ అన్నమాట, కౌశిక్ అంటే ఒక స్టాంప్ వేస్తారు, టీవీ ఆర్టిస్ట్ అని. నేను ఆర్టిస్ట్ అండి, టీవీ ఆర్టిస్ట్ కాదు, ఆర్టిస్ట్. ఇది చాలాసార్లు చెప్పాను. థియేటర్ చేసేవాడికి, సినిమా చేసేవాడికి, టీవీ చేసేవాడికి తేడా ఏంటంటే పర్ఫార్మెన్స్ లెవెల్స్ మారుతాయి. థియేటర్ అంటే ఎక్కువ యాక్ట్ చేయాలి, ఎందుకంటే 100 కుర్చీలో కూర్చోవాడికి నా పర్ఫార్మెన్స్ కనిపించాలి కాబట్టి. టీవీ అంటే ఇంకొంచెం తగ్గిస్తా, ఇంట్లో ఉంటాం, దగ్గరగా ఉంటాం కాబట్టి. సినిమా అంటే ఇంకా తగ్గించాలి, పెద్ద స్క్రీన్ కాబట్టి. ఒక షాకు నేను తక్కువ చేస్తా సినిమాకి, ఇంకొంచెం ఎక్కువ టీవీకి చేస్తాను. నాటికి ఎక్కువ చేయాలి, ఇంకా చివరిలో కూడా కనిపించగా నా యాక్షన్, అంతే తేడా అండి. బట్ మన వాళ్ళ దౌర్భాగ్యం ఏంటంటే ఆ కౌశిక్ గారు టీవీ ఆర్టిస్ట్, ఇంకో డ్రామా ఆర్టిస్ట్ బాబు, టీవీ థియేటర్ కాదు, ఆర్టిస్ట్ ఇక్కడ. అది మన దౌర్భాగ్యం, అంతే. ఆ పాయింట్ ఇప్పటిదాకా పోదండి. మన తెలుగు వాళ్ళం మంది చాలా విశాల హృదయం అండి. మన వైశాల్యం ఫిల్మ్ సిటీ ఎంత ఉంది మంది. సో మనం అందరం తీసుకుంటాం, మనం మాత్రం మన వాళ్ళని దాకం, మన వాళ్ళని మాత్రం ఎంకరేజ్ చేయం. మనం మాత్రం మన ప్లేట్లో మొత్తం ఉంటాయి, మనం తినం పక్కడికి పెడతాం కాజా అన్ని. 36 సంవత్సరాల తర్వాత కూడా ఏ ఒక్క దగ్గర భయపడిన సిచ్యువేషనే లేదు. మీరు ఏది అనిపిస్తే అది మాట్లాడడం, ఏదనిపిస్తే చెప్పడం. నాకు అవసరం లేదండి. నేను నన్ను నమ్ముకొచ్చాను, నా టాలెంట్ నమ్ముకొచ్చాను, నా బిహేవియర్ కరెక్ట్గా ఉంది, చాలా నాకు వస్తాయి వేషాలు. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను ఎప్పుడు ఏ నిర్మాత పాడైపోవాలని కోరుకోను, ఏ ఛానల్ ఇబ్బంది పడాలని కోరుకోను, అందరూ బాగుండాలని కోరుకుంటా. అండ్ ఫస్ట్ నిర్మాత బాగుండాలని కోరుకుంటా, ఎందుకంటే నిర్మాత అన్నం పెడుతున్నాను నాకు. ఇవాళ ఒక సీరియల్ అండి, ఒక 300 ఎపిసోడ్ వెళ్తుంటే ఆల్మోస్ట్ మీకు 70 కుటుంబాలు భోజనం చేస్తాయి ఒక నిర్మాత వల్ల. అది ఎంత గొప్ప విషయం అండి. అంటే మీకు డబ్బులు టైంకి ఇస్తూ మీకు వాళ్ళు తీసుకొస్తారు, పొద్దున్న తీసుకొని టిఫిన్ పెడతారు, 2 రకాల టిఫిన్లు, మళ్ళీ ఆదివారం చికెను, మళ్ళీ సాయంత్రం జ్యూస్, సమ్మర్ అయితే కొబ్బరి బోండం, ఇన్ని ఇస్తున్నప్పుడు మన నిర్మాత బాగుండాలిగా కోరుకోవాలి. ఆబ్వియస్లీ అండి. మీకు ఇది చిన్నప్పటి నుంచి ప్లాట్ఫామ్ కదా ఇది, మరి ఇంకా ఘోరం. అవునండి, చిన్నప్పటి నుంచి చేస్తున్నాను కాబట్టి. బట్ వేరియేషన్స్ చూస్తూ వచ్చాను. కాకపోతే ఒకటే చెప్పా కదా, ఒకటే గోల్ అండి. నేను ప్రెసిడెంట్ అయినందుకు తెలుగు వాళ్ళకి అవకాశాలు ఉండి 2 లేదా 3తో ఆపగలిగితే చాలండి, అంతే. నెక్స్ట్ ఇంకా నేను పోటీ చేసి గెలవపోయినా పర్లేదు, ఎందుకంటే అది వెళ్ళిపోతుంటుంది, చట్టం తన పని తాను చేసుకెళ్తున్నట్టుగా ఈ పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. అంతేనా? బిగ్ బాస్ ఇందాక బర్నీ గారి గురించి మాట్లాడారు. ఆయన కూడా సింగిల్ టేక్ ఆర్టిస్ట్ లాగా, అంటే ప్రాంప్టింగ్ చేస్తారు వాడు. ఓకే, మొన్న బిగ్ బాస్ లో ఆయన గురించి ఒక కాంట్రవర్సీ ఉండే. బయటకు వెళ్ళిపోయిన వ్యక్తిని అది పనిగా ఫ్రెండ్ కాబట్టి నాగబాబు గారికి ఫ్రెండ్ అని పిలిపించుకున్నారు, అది పనిగా చేశారు తప్ప, లేదంటే వేరే ఆర్టిస్ట్ కూడా ఉండే అవకాశం ఉండింది అక్కడ. ఆయన స్పెసిఫిక్ గా బంధువుల్లాగా పిలుచుకున్నారని చెప్పి. 100 మంది 100 మాట్లాడతారండి. బిగ్ బాస్ అంటేనే బేసిక్గా అది ప్రతి వాడికి యాక్సెస్ మనమే ఇచ్చేస్తున్నాం, రా తిట్టు అని. సో యాక్సెస్ ఇచ్చడం అందరూ మాట్లాడతారు, అది పట్టించుకోకూడదండి. అంతేనా? సో వాడంటే మా అందరికి ఇండస్ట్రీ అంతా తెలుసు, వాడేంటి, వాడి బిహేవియర్ ఏంటి, వాడి యాటిట్యూడ్ ఏంటని. సో ఎవరో ఏదో అంటారని వాడికి నాలుగుకి నరం ఉండదు అంటారండి. నోటుకు వచ్చింది వాగుతారు, పట్టించుకోకూడదు, వాల్యూ ఇచ్చినట్టు అవుద్ది. ఇప్పుడు ఏనికి వెళ్తుంటే కుక్కలు మురుగుతూ ఉంటాయి, పట్టించుకోకూడదు, వదిలేసి మన పని మనం చేసుకెళ్ళిపోతూ ఉండాలండి, దానికి అంత వాల్యూ ఇవ్వకూడదు. మీకు ఇంట్రెస్ట్ లేదా కౌశిక్ గారు? ఇంట్రెస్ట్ లేదని కాదు, కానీ నేనంటే 1 వీక్ అని ఉండండి, నాకు క్లారిటీ ఉంది. మీరే ఫిక్స్ అయిపోయారు? గ్యారంటీ, ఎందుకంటే నేను నోరు ఇప్పితే నాకు ఫస్ట్ ఎమోషన్, కొంచెం షార్ట్ టెంపర్, టక్కున మాట అనేస్తాను. నేను మాట సగం బీపులు వేసుకోవాలి, బూతులు మాట్లాడేస్తారు, బూతులు వచ్చేస్తాయి, బీపులు వస్తాయి. ఎందుకు ఇవన్నీ? హ్యాపీగా మన బర్రెలు అంటే ఉన్న వెళ్తే వాడి కోసం చూస్తుంటా బిగ్ బాస్, అంతే. చూస్తారా? ఈ సీజన్ చూసారా? చూస్తానండి, వాడి కోసం చూసా, బర్రెని కోసం చూసా. ఇప్పుడు చూడట్లేదా? లాస్ట్ ఫినాలే కదా. చూడను. అవునా? ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది? నేను నో కామెంట్ అండి. బర్నీ గారికి ఒక కూతురు కూడా ఉన్నారు కదా. నో కామెంట్ అంటున్నా. అంటే నేను అందుకే అనేది, సీనియారిటీకి బట్టి తెలిసిపోద్ది ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడదు, లేని కామెంట్ ఇవ్వద్దని. అర్థం లేకుండా మాట్లాడితే మనకే నష్టం. ఏదో అవసరం అదే మాట్లాడాలి. నేర్చుకోవచ్చండి మీ దగ్గర భాషని కదా. మిత భాష అవసరం అయితే అసలు వాయించి పడేస్తారు, దంచేస్తారు అన్నట్టు. సో ఇన్ని సంవత్సరాలు సినిమా, సీరియల్ అన్ని ఇండస్ట్రీలు చూసారు కాబట్టి, ఒక ఆర్టిస్ట్ని చూస్తే చేతులెత్తి దండం పెట్టచ్చు అనిపించే ఆర్టిస్ట్ ఎవరండి? మొత్తం చాలా మంది ఉన్నారండి, పర్టికులర్గా ఒక పేరు మనకి చాలా మంది. అంటే శివపార్వతి గారు అండి, డెడికేషన్, ఆవిడ ఏజ్ కి డెడికేషన్ ఇప్పటికీ. అబ్బో అసలు ఏం మాట్లాడు, ఆవిడ ఎనర్జీ అండి, మేడం ఎనర్జీ అమ్మది. ఆవిడ మార్నింగ్ 7:30కి ఉంటారు లొకేషన్లో విత్ మేకప్. ఓకే, మామూలు విషయం కాదండి, అందరు అలాంటివి నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర. మనకి ఇప్పుడు అంత లేదు కదండి, క్యారవాన్లు కావాలి, గంటల దాంట్లో కూర్చోవాలి. శుభలేఖ సుధాకర్ గారు అండి, శివపార్వతి అమ్మ, చాలా మంది చెప్తున్నాగా, నేనే చాలా మంది మన ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు ఆర్టిస్ట్ వాళ్ళకి. అంటే అంత డెడికేటెడ్గా వచ్చి వాళ్ళ నుంచి మనం ఇన్స్పైర్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి.
సో అలాంటి వాళ్ళని చూసి కొంచెం డెఫినెట్గా అందరూ నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు చిరంజీవి గారు చెప్పినట్టు మంచి మైక్లో చెప్పాలంటారు కదా, ఇలాంటివి చెప్పాలి. మంచి మైక్లో కదా, కెమెరా ముందు కూడా చెప్పాలి. చిరంజీవి గారిని చూసి బాగా ఇన్స్పైర్ అయినట్టున్నారు. నాకు ఆయన అంటే పిచ్చండి, డై హార్డ్ ఫ్యాన్, పిచ్చే, డై హార్డ్ ఫ్యాన్. డై హార్డ్. మీరు ఒక యాక్టర్ అయ్యి ఉండే ఆయనకి అంటే ఐ లుక్ అప్ టు హిమ్ అండి. అంటే ఇప్పుడు ఫస్ట్ పాయింట్ అండి, ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే, అంటే ఎప్పుడైనా ఒక సీరియల్ రాకపోయినా లేకపోతే గ్యాప్ వచ్చిన కెరియర్లో వెంటనే ఆయన గుర్తు చేసుకుంటా. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు పాపం, ఎవరు లేకుండా, ఏ బ్యాకింగ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ అయ్యాడు కదా, మనం ఎంత. సో అలాంటి వాటికి నాలాంటి ఎన్నో కొన్ని వేల మందికి ఆయన ఇన్స్పిరేషన్ అండి. వాళ్ళు మీరు చూడండి, ఏ కొత్త డైరెక్టర్ని తీసుకున్నా, ఏ కొత్త ఆర్టిస్ట్ని తీసుకున్నా, ఫేవరెట్ నేను చిరంజీవి అండి. అంటే అదొక ఉండిపోయింది, అదొక బ్రాండ్. అంటే ఇవాళ ఇండస్ట్రీలో, మన ఇండస్ట్రీలో ఎవడైనా కష్టపడి పైకి రావాలంటే చిరంజీవి గారు రా, అలాగా ఆయనలాగా ఇన్స్పైర్. అంటే అది ఆయన ఈ సెట్ ఎగ్జాంపుల్ అండి, ఒక బెంచ్ మార్క్ పెట్టేశాడు ఆయన. అలా కష్టపడి వచ్చిన వాళ్ళ కింద వారసత్వంతో చాలా మంది వస్తుంటే, వారసత్వంతో వచ్చారు కానీ నిజమైన యాక్టర్స్ బయట ఉండిపోయారు అనే ఒక కామెంట్ కూడా వింటూ ఉంటాం మనం. అంటే అల్టిమేట్ అండి టాలెంట్ అండి. ఇప్పుడు మీకు అదే చెప్తున్నా, టాలెంట్తో పాటు ఊతం కావాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ అవ్వడానికి నాకు రాధాకృష్ణ గారు ఎలా అయితే ఊతం ఇచ్చారో, అలాగా వారసత్వం లేని వాళ్ళకి ఒక ఊతం కావాలి. అలాగే అట్ ది సేమ్ టైం వారసత్వం ఉన్న వాళ్ళకి ఊతం కావాలి. ఒక సినిమానే వారసత్వం. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు సినిమాలో అవకాశం హీరోగా రావాలంటే నేను కష్టపడాలి. చిరంజీవి గారు లాగా ఆయన అంత కష్టపడ్డారు. చిన్న చిన్న క్యారెక్టర్లు చేసి ఒక 50 సినిమాలకి ఆయన బావమరిది, తమ్ముడు, విలన్ను చేశాక ఆయన ఖైదీ వచ్చింది. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆయన అబ్బాయి రామ్ చరణ్, ఫస్ట్ సినిమా ఆరెంజ్ ఎందుకు వచ్చింది, చిరంజీవి గారు అబ్బాయి, అక్కడ దాకా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఆయన కష్టమే. వాళ్ళు రామ్ చరణ్ గారు గ్లోబల్ స్టార్ అంటే అది చిరంజీవి గారి అబ్బాయిగా ఆయనకి ఎంత వచ్చిందో ఫస్ట్ సినిమాకి, ఆ తర్వాత అంతా ఆయన కష్టమే. వెనకాల ఉంటుంది, అది వేరు. బట్ ఫర్దర్గా డెవలప్మెంట్కి ఆయన సొంత కష్టమే. వాళ్ళ బన్నీ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, వీళ్ళందరూ పైకి వచ్చారని కష్టపడ్డారండి. కానీ తిట్లు కూడా బాగానే తింటారు, ఎక్కువ ఏమండి తిట్లు తింటారు, కాంట్రవర్సీస్ లోకి వెళ్తారు. అది పక్కన పెడితేనండి వాళ్ళ కష్టం చూడాలి మనం. ఇప్పుడు వాళ్ళు మనకి, ఇప్పుడు నాకు ఆయన అన్నయ్య కాదు, నా బావమరిది కాదండి, నాకు ఎందుకు అవన్నీ, ఐఎమ్ ఇన్స్పైర్డ్ బై దెమ్. చిరంజీవి గారు, బన్నీ గారు, రామ్ చరణ్ గారు, మహేష్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ అండి. అంటే ఇలాంటి యాక్టర్స్ వాళ్ళకి బ్యాకింగ్ ఉన్నా కూడా అంత కష్టపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ 3 తరాలు తిని కూర్చున్నా కూడా ఏం చేయలేదు వాళ్ళు. 50 తరాలు కూర్చున్నా పర్లేదు స్టిల్. అంటే ఏంటి, మనం ఆడియన్స్ని ఇంప్రెస్ చేయాలి. చిరంజీవి గారు 70 ఏళ్ళు అండి ఆయన, ఎందుకంటే ఆయనకి ఇంకా డైట్ చేస్తూ అంత స్లిమ్గా ఆయన ఇప్పటికి ఎవరు నమ్ముతారండి. నాకు నా 5వ క్లాస్లో నేను చిరంజీవి గారిని చూస్తున్న ఫీలింగ్ నాకు. ఆయన ఇప్పుడు శంకర్ ప్రసాద్ గారు ప్రెస్ మీట్ లో ఆయన ఫొటోస్ చూస్తుంటే నాకు ఇంకా గుర్తు, నాకు ఆయన నా మ్యాట్నీ ఐడియల్. నాకు అలా ఉండిపోయాడు. గరణమ్మవుడు, గ్యాంగ్ లీడర్ చిన్నప్పుడు సినిమాలకు వెళ్ళి నేను ఐఎమ్ 45 అండి ఇప్పుడు, నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ 35 years బ్యాక్. అంటే ఆయన ఏజ్ సగం, ఇప్పుడు 70. అంటే 35 ఏళ్ళప్పుడు చిరంజీవి ఇప్పుడు నేను చూస్తున్న ఫీలింగ్ ఉంది నాకు. నేను టైంలో వెనక్కి వెళ్ళిపోయిన ఫీలింగ్. అదేంటి నాకు 45 ఏళ్ళు కదా, ఆయనకి ఇంకా 35 ఏంటి అంటే, ఆయన కాస్ట్యూమ్స్ కానీ, ఆయన గెటప్ కానీ, అంటే అది ఇన్స్పిరేషన్ తీసుకోవాలి మనం. కానీ శంకర్ వరప్రసాద్ కి మంచి ట్రోల్స్ వస్తున్నాయి కదా, అసలు ఏంటి ఆ క్యారెక్టర్, ఏంటి ఆ సాంగ్స్ ఏంటి? ఏమంటే చెప్తున్నా కదండి, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉంటారండి, అది నవ్వే వాళ్ళ అదృష్టం. ఆయన యాక్టింగ్ ని అప్పుడు పీక్ ఏజ్ లో చూసుంటే ఒక మాట కూడా. ఒకటండి, మనకి ఫస్ట్ పాయింట్ అంటే ఆ మనిషి ఒక ఇన్స్పిరేషన్ అండి. ఆయన ఎక్కడ ఉన్నాడు, మౌంట్ ఎవరెస్ట్ కింద నుంచి 100 మాట్లాడతాం, తలెత్తేగా మాడాలి, ఆయన అక్కడే ఉంటాడు. ఆయన తొనకడు బెనకడు, అసలు ఆయన పట్టించుకోకలేదండి. ఆయనకున్న స్థాయి ఏంటి, ఆయన పడ్డ కష్టం ఏంటండి. వాళ్ళ ఆయనకున్న స్టేచర్కి బేసిక్గా అసలు మాడే అర్హత నా అంటాడికి లేదు. నిజం చెప్తున్నానండి, ఆయన గురించి కమెంట్ చేసే అర్హత నాకే లేదు. కాదండి, 30 ఏళ్ళ ఇండస్ట్రీలో నాకే చిరంజీవి గారి గురించి ఒక మాట కమెంట్ చేసే అర్హత లేదు నాకు. 36 years ఇండస్ట్రీలో ఉండి మీకే అవకాశం లేదంటే, అర్హత లేదంటే ఎందుకు లేదంటే దట్ ఈస్ చిరంజీవి. ఈజ్ అ పినకిల్ అండి, ఈజ్ సమ్వేర్ మౌంట్ ఎవరెస్ట్. ఆయన చూడాలి, ఎంజాయ్ చేయాలి, అంతవరకు. నోటుకు వచ్చింది వాక్కూడదు, ఎందుకంటే ఆయన అంతే. మీరు మాట్లాడుతూ ఆయన 35 years లా అనిపించారు అన్నారు కదా, కానీ మీరేదో వయసు వెనక్కి వెళ్ళిపోతున్నట్టు కనిపిస్తున్నారు. ఏం తింటారండి, అంటే ఫుడ్ ఏం తింటారు ఒక రోజులో? ఏం మామూలు, నేను బేసిక్గా వెజిటేరియన్ అండి, అంటే ఎగ్ తింటాను. ఎగిటేరియన్ అనొచ్చు, ఓకే, ఎగిటేరియన్ అండి. మార్నింగ్ పూట మామూలుగా బ్రేక్ఫాస్ట్ హెవీగా చేస్తానండి, లంచ్ తక్కువగా తింటాను, రైస్ డిన్నర్ మితంగా తింటాను, అంతే. ఇంకా సీక్రెట్ లేదండి. వాకింగ్ చేస్తాను, బ్యాడ్మింటన్ ఆడతాను. ఆడతారు, అదే మార్నింగ్ రాజులాగా తిను, మధ్యాహ్నం సేమ్ అది ఫాలో అవుతాను నేను. బ్రేక్ఫాస్ట్ మాత్రం చాలా హెవీగా తింటాను. రైస్ తింటారా? అసలు తింటానండి, రైస్ తింటాను.
రైస్ తింటాను. అంటే ఈ మధ్య అది ట్రెండ్ కదా. లేదండి, No అస్సలు rice. లేదు. శుభ్రంగా తింటాను. ట్రెండ్ నేను ఫాలో అవను, ట్రెండ్ సెట్ చేస్తాను నేను. అయితే అసలు ఇంటర్వ్యూ ఎండ్ చేసేయచ్చు మనం. కౌశిక్ గారు నిజంగా చెప్తున్నా, మీరు 36 ఇయర్స్ ఉన్నారు కదా, ఇంకో 20-30 సంవత్సరాలు మిమ్మల్ని ఇలా చూస్తుంటేనే నాకు హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్స్ అండి. అంటే మీలాంటి తెలుగు వాళ్ళు ఉన్నంత వరకు తెలుగు ఇండస్ట్రీ అలా బాగుంటుంది నాది నాకు. ఒకటే కోరిక అండి, మ్మ్. మన తెలుగు ఎలా అయితే పక్క రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ కల్చర్ వాళ్ళు అంటున్నారో నేను అలా కూడా అనట్లేదండి. మ్మ్. మనం 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 తింటూ పక్కవాడికి పెడదాం అంటున్నా అంతే. నేను ఇప్పటికీ చెప్తున్నా, మళ్ళీ అదే రిపీట్ చేస్తాను, వాళ్ళని రానివద్దు లేదు. రానివ్వద్దని అనట్లేదు నేను. రండి, మ్మ్. ఇక్కడికే రండి, ఇక్కడికి రండి, మీరు సంపాదించుకోండి, బంగ్లా కొనుక్కోండి, కార్లు కొనుక్కోండి, అన్ని కొనుక్కోండి, బట్ లిమిటెడ్. సీరియల్కి 2 మీరు లేదా తినండి, 3 మమ్మల్ని అంతే. తినేవండి. మన ప్లేట్లో పరమాణం పెట్టుకుని మనం తినుకుని వాళ్ళ కొట్టించినట్టండి బాబు. ఫస్ట్ మనం కదా టేస్ట్ చేయాలి. ఎస్, ఎగ్జాక్ట్లీ. అది ఛానల్స్ ప్రొడ్యూసర్లు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఎంత నేను వాగినట్టే ఉంటుంది. మా కౌశిక్ గడ వాగుతున్నారా అంటారు. పాయింట్ అది కాదు కదా. అంటే అందరూ ఫీల్ అవ్వాలండి, ప్రతి తెలుగువాడు ఫీల్ అవ్వాలి. కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. డైరెక్షన్ లో దిగారు కాబట్టి ఇలా డైరెక్షన్ చేసుకుంటే చిరంజీవి గారి దగ్గర అట్లీస్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ గా మీరు వెళ్ళి పని చేసినా కూడా ఏమో I would be happy. చెప్పాలండి. రేపు పొద్దున్న నిజంగా అవకాశం వస్తే ఆయన దగ్గరికి వెళ్తానేమో కథ తీసుకుని. తెలీదుగా. థ్యాంక్ యూ సో మచ్ కౌశిక్ గారు. థ్యాంక్ యూ.